మనిషిలో కోపం కలగడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. 1. అహంకారం, ఈగో. నేను చెప్పిందే కరెక్ట్, నా మాటే నెగ్గాలి అనే భావన ఉన్నప్పుడు అవతలివారు దానికి భిన్నంగా ప్రవర్తిస్తే కోపం వస్తుంది. 2. అపరిమితమైన అంచనాలు, మన భాగస్వామి లేదా ఎదుటివారు మన మనసులో ఉన్నట్టుగానే ఉండాలని కోరుకోవడం. వారు అలా లేనప్పుడు నిరాశ పుట్టి అది కోపంగా మారుతుంది. 3. అపనమ్మకం మరియు అసూయ, ఎదుటివారిని పూర్తిగా నమ్మలేకపోవడం లేదా వారి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడం వల్ల లోపల మంట, కోపం మొదలవుతుంది. అధ్యాయం 2. కోపం వల్ల కలిగే భయంకరమైన పరిణామాలు. కోపం అనేది ఒక క్షణం వచ్చే ఆవేశం కాదు, అది మీ జీవితాన్ని నాశనం చేసే ఒక శక్తి. కుటుంబ విచ్ఛిన్నం. కోపంలో అన్న మాటలు బాణంలా గుచ్చుకుంటాయి. గాయం మానిపోవచ్చు కాని ఆ మాటలు చేసిన గాయం భార్యాభర్తల మధ్య గోడను కడుతుంది. వివేకాన్ని కోల్పోవడం. బైబిల్ చెప్తుంది, మూఢుడు తన కోపమంతటిని బయలుపరచును, జ్ఞాని దానిని అణచుకొని శాంతిపరచును. సామెతలు 29:11. దేవుని ఆశీర్వాదాలు ఆగిపోవడం. మీరు కోపంతో, ద్వేషంతో ఉంటే మీరు చేసే ప్రార్థనలు దేవుడు వినడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలుంటే ఆ ఇంటికి దేవుని కృప రాదు. శారీరక అనారోగ్యం. మితిమీరిన కోపం వల్ల రక్తపోటు, బీపీ, గుండె జబ్బులు మరియు మానసిక ప్రశాంతత కరువవుతాయి. అధ్యాయం 3. యేసుక్రీస్తు మార్గం. కోపాన్ని జయించడం ఎలా? యేసుక్రీస్తు లోకానికి నేర్పిన గొప్ప పాఠం ప్రేమ మరియు క్షమ. కోపాన్ని తగ్గించుకోవడానికి ఈ క్రింది సూత్రాలు పాటించండి. 1. మౌనం అనే ఆయుధం. కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకండి. 1 నిమిషం మౌనంగా ఉంటే జరగబోయే పెద్ద ప్రమాదం తప్పుతుంది. మృదువైన మాట కోపమును చల్లార్చును, కఠినమైన మాట క్రోధమును రేపును. సామెతలు 15:1. 2. తప్పును ఒప్పుకోవడం. గొడవ జరిగినప్పుడు నాదే తప్పు అని తగ్గించుకోవడం వల్ల మీరు చిన్నవారు అయిపోరు, నిజానికి మీరు దేవుని దృష్టిలో గొప్పవారు అవుతారు. 3. సూర్యుడు అస్తమించకముందే రాజీ. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఆ రోజే దాన్ని సర్దుబాటు చేసుకోవాలి. నిద్రపోయే ముందు ఒకరినొకరు క్షమించుకోవాలి. 4. క్షమించడం. పేతురు యేసును అడిగారు, ప్రభూ, నన్ను ఎవరైనా గాయపరిస్తే ఎన్నిసార్లు క్షమించాలి? యేసు చెప్పారు, లెక్కలేనన్నిసార్లు క్షమించు అని. క్షమించే గుణమున్న చోట కోపానికి తావుండదు. అధ్యాయం 4. సంతోషకరమైన జీవితానికి 5 సూత్రాలు. మీరు శాంతిగా ఉండాలంటే ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి. వినండి, కాని తొందరపడకండి. మాట్లాడటానికి ముందే అవతలివారు ఏం చెప్తున్నారో వినండి. ప్రేమతో సరిదిద్దండి. ఒకవేళ మీ భాగస్వామి తప్పు చేసినా కోపంతో కాకుండా ప్రేమతో ఆ తప్పును వివరించండి. ప్రార్థన చేయండి. కోపం వస్తున్నప్పుడు మనసులో దేవుని సహాయం అడగండి. దేవుని ఆత్మ మీకు శాంతినిస్తుంది. గతాన్ని తవ్వకండి. పాత విషయాలను మళ్లీ మళ్లీ గుర్తుచేస్తూ కోపాన్ని పెంచుకోవద్దు. సహనం. ఎదుటివారి బలహీనతలను భరించడం నేర్చుకోండి. లోకంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. సారాంశం, ద కోర్ మెసేజ్. కోపం అనేది మిమ్మల్ని మీరు శిక్షించుకునే ఒక మార్గం. మీరు కోపాన్ని తగ్గించుకుంటే మీ ఇంట్లో పరలోకపు శాంతి ఉంటుంది. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి తప్పులను ఒకరు క్షమించుకున్నప్పుడే ఆ కుటుంబం దీవించబడుతుంది. కోపపడటంలో బలం లేదు, ఓర్చుకోవడంలోనే అసలైన బలం ఉంది.